తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల పరిధిలోని గిరిజన గ్రామాలకు చెందిన ఆదివాసీలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. నీళ్లబిందె, పెద్ద గురువు, మూలపేట సహా పల్లెల్లోని ఆదివాసీ కుటుంబాలు మౌలిక వసతులు కల్పించాలని డోలీలు మోస్తూ ఆందోళన చేపట్టారు. వర్షాలు కురిస్తే వేసిన రోడ్లు కొట్టుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డోలీ మోతలు తప్పడం లేదంటూ వాపోతున్నారు. వెంటనే రోడ్లు నిర్మించాలని అధికారులను కోరుతున్నారు. కోట్లు ఖర్చు పెడతామంటున్నారు, కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళాలంటే, కోట్లు వేయడానికి వెళ్ళాలంటే, బియ్యానికి వెళ్ళాలంటే నుండి పిత్రిగడ్డ రోడ్డు తవ్వేసి వదిలేసిన రోడ్డుని వెంటనే పనులు ప్రారంభించాలి. కలకలారా ఎన్నాళ్ళు మా ఈ డోలు మోతలు, ఎన్నాళ్ళు ఈ డోలు మోతలు. పీవీటీజీ ఆదివాసీ కోంది గిరిజనులు కొండ శిఖరం మీద జీవిస్తున్నారు. వీరికి 2024 నుండి ఇప్పుడు వరకు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెడుతున్నారు. కానీ ఖర్చు పెట్టి నీళ్ళు రోడ్లు వేస్తున్నారు. రోడ్లు అయిపోయిన వర్షాలు వచ్చిన వెంటనే అవన్నీ కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల హాస్పిటల్కి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు, రేషన్ డిపోకి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు, ఓటు వేయాలంటే 20 కిలోమీటర్లు. ప్రభుత్వాలు మారినా ఈరోజు బతుకులు మారలేదు అని చెప్పడం కోసమే ఈ యాత్ర నిర్వహిస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు ఒక నియోజకవర్గం 4 పర్యటన కార్యక్రమంలో మేమందరం వెళ్లి డోలీలు కట్టుకుని ఎమ్మెల్యే గారు 4,10,00,000 రూపాయలు నిధులు ఇచ్చారు. రోడ్లు వేసి తవ్వేసి వదిలేసి కోట్ల రూపాయలు నిధులు మార్చారు. కానీ రోడ్లు ఆగిపోయాయి. రోడ్లు ప్రారంభించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేశాం. పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు 5 కిలోమీటర్లు డోలి యాత్ర నిర్వహించడం జరుగుతుంది. కోట్లు ఖర్చు పెడుతున్న రోడ్లు లేవు. డెలివరీ సమయంలో ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇక డోలు చూస్తే మీకు తెలిసిపోతుంది సార్. వెంటనే ఇక రోడ్డు పనులు ప్రారంభించాలని, ఇక జాజులబంద, పిత్రుగడ్డ, నీలబంద, పెద్దగరువు గ్రామాలకి వెంటనే రోడ్డు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కళ్యాణ్ సార్కి కోరుకుంటున్నాం సార్.